దినేష్ ఫస్ట్ వన్ ఇక్కడ కనిపిస్తాను. ఇప్పుడు ఇది రోల్ చేస్తున్నాను కదా, ఇది వచ్చేటప్పటికి రోలర్ బ్లైండ్ అంటాం. ఇది వచ్చేటప్పటికి సింగిల్ లేయర్ బ్లైండ్ అంటాం దినేష్. ఇది 40% ఆఫ్ లైటింగ్ మాత్రమే కట్ ఆఫ్ చేస్తుంది. ఇది ఏమంటే ఇది సింగిల్ లేయర్ వచ్చినప్పుడు నెట్ మెటీరియల్ ఉంటుంది ఇందులో. ఈ నెట్ మెటీరియల్ ఉండడం వల్ల నీకు ఏమైపోతుందంటే ఓన్లీ 40% మాత్రం లైటింగ్ కట్ ఆఫ్ అవుతుంది ఇందులో. ఇప్పుడు వెన్నెవర్ నువ్వు బ్లైండ్ కిందికి రోల్ ఆన్ చేసేసావు అనుకో, లైటింగ్ కావాలి అనుకున్నప్పుడు ఫుల్ ఆఫ్ ఇట్లా అడ్జస్ట్మెంట్ రోల్ చేస్తేనే నీకు లైటింగ్ అన్నది వస్తుంది. మనకు వద్దు ప్రైవసీగా ఉండాలి అనుకున్నప్పుడు ఇట్లా రోల్ ఆన్ డౌన్ చేసేసామంటే ఇట్లా రోల్ అయిపోతుంది అనేసి. ఇందులోని సింగిల్ లేయర్లోనే ఇది బ్లాక్అవుట్ మెటీరియల్ అంటాం. బ్లాక్అవుట్ మెటీరియల్ అంటే ఏమంటే ఇది మనకి 100% ఆఫ్ లైటింగ్ అన్నది కట్ ఆఫ్ చేస్తుంది. సో వెన్నెవర్ నువ్వు ఇది వేసేసావంటే అటు పక్కన ఎవరన్నా వచ్చినా ఏమన్నా చేసినా మనకు ప్రైవసీ కానీ ఇంకోటి కానీ ఉంటుంది. వీటిలలో నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, డిజైన్స్ ఉంటాయి, వివిధ రకాలు ఉంటాయి. ఇది కూడా ఏమంటే నీకు లైటింగ్ కావాలంటే ఫుల్లీ లిఫ్ట్ చేస్తే మాత్రమే నీకు పైకి రోల్ ఆన్ అయిపోతుంది, లైటింగ్ మాత్రం వస్తుంది అప్పుడు నీకు. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ మెటీరియల్ ఏమంటే ఇది జీబ్రా బ్లైండ్ అంటాం. జీబ్రా బ్లైండ్ అంటే ఏమంటే హాఫ్ నెట్ మెటీరియల్ ఉంటుంది, హాఫ్ థిక్ మెటీరియల్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే నువ్వు ఇది నెట్ మెటీరియల్, ఈ కొంచెం పార్ట్ అనేది ఇది నెట్ మెటీరియల్, ఇది థిక్ మెటీరియల్. ఇందులో ఏమంటే 2 లేయర్స్ ఉంటుంది, ఫ్రంట్ ఒక లేయర్, బ్యాక్ ఒక లేయర్, 2 లేయర్స్ ఉంటుంది మనకి ఇందులో. ఇదేమంటే లైటింగ్ అడ్జస్ట్మెంట్ మనకి వెన్నెవర్ మనకు కావాలి వద్దు అనుకున్నప్పుడు ఎక్కడికక్కడ. ఇప్పుడు అవి ఫస్ట్ రెండు ఎట్లా అంటే నువ్వు ఫుల్లీ రోల్ చేస్తే మాత్రమే నీకు లైటింగ్ అన్నది వస్తుంది, లేకపోతే రాదు. ఇదేమంటే ఇంకెక్కడెక్కడ ఇప్పుడు లైటింగ్ కావాలి కొంచెం మనకి ఇట్లా అడ్జస్ట్ చేస్తామంటే ఈ సమ్ మోర్ ఆఫ్ రేంజ్లో నుంచి మాత్రం మనకు లైటింగ్ అన్నది లోపలికి వస్తుంది. మనకి వద్దు అనుకున్నప్పుడు ఇలా క్లోజ్ చేసామంటే ఇలా క్లోజ్ అయిపోతుంది. జీబ్రా బ్లైండ్లో మళ్ళీ 2 వెరైటీస్ ఉన్నాయి. ఇది సెమీ, ఇది బ్లాక్అవుట్ మెటీరియల్ అంటాం. సెమీ అన్నప్పుడు ఏమంటే ఇట్లా 2 లేయర్స్ ఇలా క్లోజ్ చేసాక కూడా మనకి ఒక 60% ఆఫ్ లైటింగ్ మాత్రమే కట్ ఆఫ్ చేస్తుంది, 2 లేయర్స్ ఉన్నా కూడా. అదే ఇది బ్లాక్అవుట్ మెటీరియల్ అంటాం. బ్లాక్అవుట్ మెటీరియల్ అంటే ఏమంటే ఇది కూడా జీబ్రా బ్లైండే, బట్ ఇదేమంటే వెనెవర్ ఇలా క్లోజ్ చేసామనుకో, మనము ఇలా క్లోజ్ చేసినప్పుడు నెట్ మెటీరియల్ వెనకాల థిక్ మెటీరియల్లో క్లోజ్ చేసినప్పుడు మనకి 95% ఆఫ్ లైటింగ్ అన్నది కట్ ఆఫ్ చేస్తుంది. సో కొంచెం మందంగా ఉంటుంది, సో 95% కట్ ఆఫ్ చేస్తుంది నీకు. 95 కట్ ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు లైటింగ్ కావాలంటే ఎక్కువ శాతం లైటింగ్ కట్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు నీకు ఇది తక్కువ శాతం 60%, ఇది 95% ఇది. సో ఇవి రెండు ఏమంటే నువ్వు ఫుల్లీ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా బ్లైండ్ లైటింగ్ కావాలి అన్నప్పుడు పవర్ పోతే ఫుల్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్ మాత్రమే. ఇలా అడ్జస్ట్ చేసుకున్నామంటే నీకు కావాల్సినంత లైటింగ్ అనేది వస్తుంది ఇందులో అయితే. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఈ మెటీరియల్ ఏమంటే ఇది పీవీసీ బ్లైండ్ అంటాం. ఇది అంటే ఇప్పుడు మన ఇంట్లో ఎక్కడ యూజ్ అవుతుందంటే మనకి ఇటు పక్కన డోర్కి ఎదురుగా ఉన్న గ్రిల్ ఉంది కదా నీకు, ఆ లోపలికి ఎంటర్ అయినప్పుడు అక్కడ యూజ్ అవుతుంది. డోర్కి ఎదురుగా మస్ట్ డోర్ పక్కన. ఇదేమంటే రోల్ ఆన్ చేస్తే రోల్ ఆన్ అయిపోతుంది పైకి మనకు పూర్తిగా. కావాలి అనుకున్నప్పుడు ఇలా తీసామంటే కిందికి వస్తుంది. ఇది ఎండ వాన కట్ ఆఫ్ చేసేస్తుంది, డోర్ పైన పడి డోర్ పాడవకుండా ఉండడం కోసం అని చెప్పి ఇది పని చేస్తుంది నీకు. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది ఇంటీరియర్ బ్లైండ్. ఇది కస్టమైజ్డ్ బ్లైండ్ అంటాం. ఇది వాట్ ఎవర్ మనం ఏమన్నా ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నామంటే నువ్వు ఏదైనా సీనరీసా, లేదంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ ఫోటో, అన్న నువ్వు అమ్మ ఉన్న ఫోటో కానీ, లేదంటే ఏదైనా సీనరీస్ కానీ, వాట్ ఎవర్ ఏది కావాలన్నా కూడా దీనిపైన ప్రింట్ చేయగలుగుతాను నేను. మన సైజ్ తగినట్టు ప్రింట్ చేస్తాం. ఇది బ్లాక్అవుట్ మెటీరియల్ అంటాం. ఇది ఫుల్లీ క్లోజ్ అయిపోతుంది నీకు. ఒక పాయింట్ ఆఫ్ లైటింగ్ రానివ్వదు లోపలికి. నెక్స్ట్ వచ్చి చీకటిగా ఉంచుతుంది, కూల్ టెంపరేచర్ అనేది కూల్ ఉంచుతుంది. ఇందులోనే ఈ కస్టమైజేషన్లోనే ఇది జీబ్రా. ఇది వెనెవర్ లైటింగ్ కావాలి వద్దు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం మనం. అందులో ఫుల్ బ్లాక్అవుట్ అవుతుంది, ఇందులో అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం మనం. సో వెనెవర్ ఏది కావాలనుకుంటే అది మాత్రం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇందులో ఇట్లా డిజైన్ చేస్తాము. ఇవి ఇంటీరియర్ తగిన బ్లైండ్స్ ఇవంతా కూడా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా నీకు ఇక్కడ కనిపిస్తుంది చూడు, ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నది ఇది మెష్ డోర్ అంటాం దీన్ని. ఇది మెష్ డోర్. ఇది ఏమంటే దోమలు రాకుండా పాడు మెయిన్ డోర్కి పనికి వస్తుంది. మన ఇంట్లో అయితే మెయిన్ డోర్కి సరిపోతుంది అనుకో. మెయిన్ డోర్ బాల్కనీ డోరు, ఇక్కడ బాల్కనీ డోర్ మళ్ళీ చూస్తే కానీ గుర్తురాదు. ఇది మెయిన్ డోర్కి అయితే సెట్ అవుతుంది, ఎందుకంటే మనకు ఆ లాస్ట్ నుంచి అది ఉంది కాబట్టి మెయిన్ డోర్కి ఇది వేసుకున్నామంటే ప్రైవసీ ఎట్లాగో ఉంది, గ్రిల్ లోపలికి రావు, గ్రిల్ గేట్ లాక్ చేసుకుంటాము. డోర్ ఓపెన్ చేసుకున్నప్పుడు దోమలు రాకుండా ఉండడం కోసం అంటే స్పేస్ ఆక్యుపేషన్ అనేది ఏమీ ఉండదు, ఫుల్లీ నీకు క్లోజ్ అయిపోతుంది. ఇది ఎక్కడ ఒక పాయింట్ ఆఫ్ లైటింగ్ అనేది దోమలు రాకుండా నీట్గా సెటప్ చేయొచ్చు. లేదు ఇప్పుడు నీకు మన ఇంట్లో ఇప్పుడు ఈ బెడ్రూమ్ ఎంట్రన్స్ అవి ఉన్నాయి కదా నీకు, బెడ్రూమ్ ఎంట్రన్స్, డైనింగ్ టేబుల్ ఎంట్రన్స్ ఉంది కదా అక్కడ, ఇది ట్రాక్ అంటాం ఇక్కడ వేసిండేది.
ఇది ట్రాక్ అంటాం దీన్ని. ట్రాక్ వేసినప్పుడు ఏమైపోతుందంటే దేనికి వేసాము, ఎక్కడుంది, ఏమి అని సెటప్ ఏది ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మనకి నీట్గా ఇట్లా కవర్ అయిపోతుంది. సో వెన్ ఎవర్ ఇట్లా మూవ్ చేసినప్పుడు మనం మూవ్మెంట్ అవి నీట్గా ఉంటుంది ఇక్కడ మనకి. అంటే నేను అక్కడ ఏం సజెస్ట్ చేస్తున్నానంటే రెండు బెడ్రూమ్స్ ఎంట్రన్స్ దగ్గర అండ్ కిచెన్ దగ్గర ఎంట్రన్స్ అయ్యే దగ్గర ఇట్లా ట్రాక్ చేసేసుకొని ఇట్లా ట్రాన్స్పరెంట్ కర్టన్ చేసుకున్నామంటే చూడడానికి నీట్గా ఉంటుంది మనకి. అంటే లైటింగ్ ఉంటుంది, విజన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇది డ్రై హ్యాంగర్ అంటాం. ఇది 6 రాడ్స్ వస్తాయి ఇందులో మనకి. వెన్ ఎవర్ నువ్వు ఏది డ్రాగ్ చేసావంటే అది మాత్రమే కిందికి వస్తుంది. నువ్వు ఏ థ్రెడ్ వదిలావంటే అది ఆ రాడ్ మాత్రమే కిందికి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని వదిలామంటే ఇది మాత్రమే కిందికి వస్తుంది. బట్టలు ఆరేస్తాము, మళ్ళీ డ్రాగ్ చేస్తాము, మళ్ళీ పెట్టేస్తాము మనం ఇది. సో ఏది కావాలంటే అది వస్తుంది మనకి. మనకు కావాల్సిన లెవెల్ వైజ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనది వచ్చి సెకండ్ ఫ్లోర్ మంది. సో అమ్మ మళ్ళీ పైకి వెళ్ళి ఆరేసుకోవాలి చేయాలన్నప్పుడు ఇబ్బంది కాబట్టి ఇక్కడ ఇట్లాంటిది మనం సెట్ చేసుకున్నామంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇది ఎక్కడ సెట్ చేయొచ్చు అంటే మనకున్న షూ ర్యాక్ దగ్గర ఉన్న ఆ సెక్షన్ దగ్గర మాత్రమే సెట్ చేయొచ్చు దినేష్ ఇది.